ఫ్రెండ్స్ ఇయాల మనం క్రోమోలియో అది ఒక నేము నాకు అంతకు మించి ఇంకేం తెలియదు. అంటే సినిమా నేమ్ అదే పెట్టాడు. నాకైతే నిజంగా ఈ మూవీ నేమ్ మీనింగ్ ఏంటో తెలియదు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే చెప్తాడు, ఇండోనేషియాలో మాజానంగ్ అని చెప్పి ఓ ప్లేస్ ఉంది. అక్కడ గజ దొంగలు, దోపిడీదారులు, గ్యాంగులు అలా వేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు. గ్యాంగులన్నీ చిట్టీలు వేసుకుని ఎవరికి ఏ ప్లేస్ వస్తే ఆ ప్లేసుల్లో వాళ్ళు దోచుకుంటూ ప్రశాంతంగా బతికేవాళ్ళు. అప్పుడే ఓ గ్యాంగ్ కనిపించింది. ఓరే మన ఇండోనేషియాలో ఉండి, ఇండోనేషియా సినిమాలో ఉండి మన మూవీలోకి దెయ్యాలని లేకుండా ఈ పనికి మాలిన ఫైట్లు, ఏదో దొంగతనాలు ఎందుకు ఇవన్నీ అని అనుకుంటే అప్పుడే గ్యాంగ్ లో ఒకడు సర్లే దొంగతనాలతో పాటు చేతబడులు కూడా నేర్చుకుందాం హ్యాపీ అని ఫిక్స్ అయ్యారు. కట్ చేస్తే మనం 2 గ్యాంగులు చూస్తాం. ఓ గ్యాంగ్ వాళ్ళు ఇంకో గ్యాంగ్ మొత్తాన్ని చంపేసి ఉంటది. సో మొత్తం అందరం చంపేసారుగా ఓ పెద్ద గుంట తవ్వి ఆ గుంటలో మొత్తం వీళ్ళందరూ పడేద్దాం, కప్పెట్టేద్దామని గట్టిగా లోతుగానే తవ్వుతుంటది. ఈ గ్యాంగ్ లీడర్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ గా డీడై పనులన్నీ చేయిస్తుంటాడు. అయితే గ్యాంగ్ మొత్తం లేపేసేవన్నాం కదా, అందులో ఈ జులపాలోడు వాళ్ళ లీడర్ ఇంకా బతికే ఉన్నాడు. వాడు ఒక్కసారిగా కళ్ళు ఓపెన్ చేస్తాడు. కళ్ళు ఓపెన్ చేసి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే ఈ ముసలోడు ఇక్కడికి వస్తాడు. ఈడు ఈ బతికున్న గ్యాంగ్ లీడర్. ఈడేమంటాడంటే, నువ్వు నవ్వినంత వరకు చాలే స్వామి, నీకు చేతపడొచ్చు, అందుకేగా ఓ తెగ నవ్వుతున్నావు. కానీ ఇప్పుడు ఏం చెయ్యగలవు, నిన్ను మేము కట్టేశాం. నీ దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయ, చికెన్ మసాలా, గరం మసాలా సామాన్లు ఏమీ లేవు. సో నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అంటాడు. దానికి జులపాలోడేమో, నీకు చేతబడంటే ఐడియా లేదనుకుంటా. ఆ చేతబడిలో మా బ్యాచ్ అంతా కలిసి నేర్చుకుంది దమ్ బిర్యానీ ఎట్ట చేస్తామని కాదు, దాంతో పాటు ఇంకా చాలా నేర్పించారు మాకు అని అంటే దానికి ముసలోడేమో నవ్వుతూ, అవునా నువ్వు ఎన్ని నేర్చుకున్నా ఏం లాభం, నిన్ను ఇప్పుడు మేము చంపేస్తున్నాం అని చెప్పి కత్తి తీస్తాడు. దానికి జులపాలోడేమో ఆగి ఇంకోటి చెప్తా అంటాడు. దానికి లీడర్, అవునా ఇంకేం చెప్తావు అని అడగగానే జులపాలోడు, ఎప్పుడు దాకైతే ఈ భూమి మీద నా రక్తం అనేది ఉంటుందో అప్పుడు దాకా ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరు చావులు చూస్తూనే ఉంటారు అని అంటే దానికి ముసలోడేమో, ఏ ఇదేందయ్యా ఇదే, నాకేదో మేటర్ చెప్తావని ఆగమన్నావు, ఆగాను, ఇప్పుడు చేపిస్తావు ఏంది, నీ దగ్గర పసుపు కుంకుమ సామాన్లు ఏం లేవు కదా, ఎట్ట చేపిస్తావు అని అంటే దానికి జులపాలేమో, చెప్పాం కదండి చాలా నేర్చుకున్నావని, అందులోనే ఇది కూడా నేర్చుకున్నాం అని అంటే దానికి ఆ తాతేమో, నువ్వు మమ్మల్ని శపించినా వేస్టేగా, ఎందుకంటే నీ ఒంట్లో రక్తం ఉన్నంత వరకే కదా ఈ శాపం, సో నీ ఒంట్లో అసలు ఏమీ మిగల్చకుండా నిన్ను చంపేసి ఈ నేలలో కప్పెట్టేస్తాం, నీ బాడీ ఎలాగూ ఎండిపోతది, నీ బ్లడ్ ఎలాగో నేల మీద ఉండదు, ఇంకా శాపం వేస్ట్ అంటాడు. దాంతో జోలపాలోడు కాసేపు ఆలోచించి, ఓకే అయితే నా ఒంట్లో రక్తమే కాదు, నా రక్తం పంచుకొని పుట్టినోళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ భూమి మీద ఈ ఊళ్ళో దిగితే మీకు సావే, మొత్తం ఊరంతా వల్లకాడైపోయింది అంటాడు. అప్పుడే ముసలోడు పక్కన ఉన్న లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళ లీడర్ తో, ప్రతిసారి లాస్ట్ లో వచ్చి గెలుక్కొని మరి ఏదో గప్పు పని చేయకపోతే నిద్ర పట్టదా మీకు, నేను ఇక్కడ చూసుకుంటున్నాను కదా అన్ని, ఇప్పుడు ఆ పేడ మూవ్ చేసుకుని చెప్పించి చచ్చాడు. వాడికి అసలు 3 కూడా లేదు, అనవసరంగా రెచ్చగొట్టారు. సర్లేండి, దాని తర్వాత వీడిని ఏం చేశారు, జులపాలోడికి ఏమైంది అనే విషయం మనకు చూపించారు. కట్ చేస్తే కొన్ని ఏళ్ల తర్వాత ఓ పాప, ఇదిగోండి అక్కని చూస్తాం. ఈ అక్కయి చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ విలేజ్ కి వస్తుంది. వాళ్ళ ఊరు బాజానంగు. అబ్బాయి ఇంకేదో ప్లేస్ కాదులేండి, ఇదే ప్లేస్. శుభ్రంగా దొంగతనాలు అవి చేసుకుంటూ ప్రశాంతంగా బతకండి అయ్యా అని ఊళ్ళో వాళ్ళు కూడా వదిలేస్తే ఏదో దమ్ బిర్యానీలో చేతబడులు అనుకుంటూ దిగుతున్నారుగా, సేమ్ ఇదే ప్లేస్ ఇదే విలేజ్ కి వస్తుంది. తన ఫ్రెండ్ తో పాటు ఎందుకు వస్తుందంటే వాళ్ళ మమ్మీ చనిపోయింది అందుకే వస్తుంది. దాంతో పాటు వాళ్ళ నాన్నకు అసలు ఈ ఊళ్ళో ఏమైందో తెలుసుకోవాలని వచ్చింది. ఎవరో కాదు మన జులపాలోడే. అంతే ఈ అమ్మాయి నేల మీద అడుగు పెట్టగానే ఆకాశంలో ఏదేదో అయిపోతూ ఉంటది. ఉరుములు, మెరుపులు, పక్షులు, కాకులు, పెట్టలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాయి. అతను ఆల్రెడీ చెప్పాడు కదా, సరే నా రక్తం ఎండిపోయింది ఎట్టాగు, నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు వచ్చిన విలేజ్ వల్లకాడే అని చెప్పి చెప్పించాడు కదా, పాప అడుగు పెట్టగానే ఏదో అవుతుంది అంటే యాక్టివేట్ అయిపోయింది చాలా ఏళ్ళకి. ఈ ముసలోడిని చూస్తే పాపని చూసి చాలా కోపంగా ఉంటాడు. ఇంతకీ ఈ పాప ఎవరనుకుంటున్నారు, ముసలోడు వల్ల మనోదాలేనంట. అంటే ఈ దరిద్రుడు ముసలు సచ్చినోడు చంపేసింది ఎవరిని, వాళ్ళ కొడుకు కాదు అల్లుడిని. మన జులపాలోడు ముసలోడు అల్లుడు. వెళ్ళండి అక్క వచ్చింది, వాళ్ళ మమ్మీ సమాధి దగ్గరికి వెళ్ళింది, పివనాలు భోజనాలు అన్ని అయిపోయాక వీళ్ళ తాత అవాల్సి అయిపోయాయి మొత్తం, నెక్స్ట్ బస్సుకే బుక్ కూడా చేసేసాను టికెట్, నైట్ వెళ్ళిపోను అని అంటాడు. లేకపోతే విలేజ్ మొత్తం నాశనం అవడానికి నువ్వే రీజన్ అవుతావు కూడా అనేస్తాడు. అయితే అప్పుడే మనం ఈ విలేజ్ లో చూస్తాం. ఇదిగో ఇతను ఉన్నాడు కదా, ఇతను ఆ ముసలోడు గ్యాంగ్ లో పని చేసేవాళ్ళు అంతకుముందు. ఇతను విలేజ్ లో వాళ్ళందరినీ పిలిచి చెప్తూ ఉంటాడు, ఇక్కడికి పాప వచ్చింది. పాప రావడం అంటే అసలు మామూలు విషయం కాదు, ఎందుకంటే పాప మామూలు పాప కాదు. ఇంకా నుంచి ఈ విలేజ్ లో ఏదైనా జరగచ్చు. సాయంత్రం అయ్యావగానే ప్రతి ఒక్క ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి మీ తలుపులన్నీ క్లోజ్ చేసేసుకొని ఇంక ఇంట్లోనే ఉండండి అని చెప్తాడు. ఆ మాటలు విన్న విలేజ్ వాళ్ళు ఏమో, పాప 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 అని చంపుతున్నావు ఏంటి, వాళ్ళ నాన్నకంటే పెద్ద గజ దొంగ ఏందా పాప అని అడిగితే దానికి ఈడేమో, మీ బొంద, ఓకే మీకు మ్యాటర్ తెలియదు కదా, కొన్నేళ్ల క్రితం ఆ 2 గ్యాంగ్ వాళ్ళు మన ఊళ్ళో కొట్టుకొని చచ్చారు, ఒక గ్యాంగ్ అంతా మాయమైపోయింది. విషయం ఏంటంటే వాళ్ళు తన్నుకొని చస్తే చచ్చారు, పోతే పోనీయండి. కానీ అందులో ఒకడు చచ్చే ముందు ఈ ఊరు మొత్తం వల్లకాడైపోయింది, ఊళ్ళో జనాలందరూ నా శాపానికి గురవుతారని చెప్పి చచ్చిపోయాడు. పాపం ఆ మాట ఫస్ట్ టైం విన్న విలేజ్ వాళ్ళు ఏమో,
అదెందుకు? తన్నింది వాడు, తన్నించుకున్నవాడు వేరేవాడు, మధ్యలో మనం ఏం చేసాం? మంచిగా దొంగతనాలు చేసుకుంటున్నాం కదా, రోజుకి అంత ఫుడ్ కొన్ని వస్తువులు అట్ట వరండాలో పడేస్తే నైట్ టైం ఎదవలు వచ్చి దొంగతనాలు అనుకొని చెప్పి చేసుకొని పోయి గ్యాంగ్లను తిరిగేవాళ్ళు. ఎప్పుడైనా నువ్వు చెప్పాం వాళ్ళకి, సంబంధం లేకుండా మనకి శాపం పెట్టేది ఏందయ్యా అని అంటే దానికి ఇతనేమో నాకు మాత్రం ఏం తెలుసండి, కొత్తగా అన్ని నేర్చుకున్నట్టున్నాడు, చెప్పిస్తే పని చేసిద్దో లేదో చెక్ చేసాడు, పని చేస్తుంది. ఇంత చెప్పాను కాబట్టి గుర్తు పెట్టుకోండి, పొరపాటున అర్ధరాత్రి బయటకు వచ్చి చచ్చిపోయాయి అనుకోండి, నాకు సంబంధం లేదు చెప్పేస్తాను అని అంటాడు. దీని తర్వాత మనం అక్కాయిని చూస్తాం. అక్కాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు. అప్పుడే పక్క నుంచి అంటే మెట్ల మీద నుంచి చిన్న బాల్ అలా కింద పడుతూ ఉంటది. ఈ గదిలోంచి పెద్దగా సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఏంటా అని చెప్పి అలా గదిలోకి వెళ్తే అదొక స్టోర్ రూమ్. ఆ స్టోర్ రూమ్ లో ఒక పాత ఇనప డబ్బా ఉంటుంది, దానికి తాళం కూడా వేసేసి ఉంటుంది. దీన్ని పట్టుకుని ఇది ఏంటి అని చూస్తుంటే అప్పుడే వీళ్ళ తాత ఇక్కడికి వచ్చేస్తాడు. ఆ పాప ఈ రూమ్ లో ఇంత పాత డబ్బా ఎందుకుంది అంటే, తాతేమో స్టోర్ రూమ్ లో పాత డబ్బాలు కాకపోతే టేకు డబ్బాలు పెడతావా, నీకు ఆ డబ్బా కావాలా తీసుకుని వెళ్ళిపో, తాళం కూడా ఆడే ఉంది, నీ బట్టలన్నీ ఆ డబ్బాలు వేసుకొని సర్దుకోండు, సాయంత్రం బస్సు కూడా ఉంది, నేను టౌన్ లో దింపేస్తాను నేను అని చెప్పి వెళ్ళిపోతాడు. అసలు ఈ ఫ్రెండ్ గాడికి ఏమో ఏం అర్థం కావట్లా, మీ సొంత తాతే నిన్ను ఊళ్ళోంచి వెళ్ళిపో అంటున్నాడు, ఇక్కడ ఏదో జరుగుతుంది అని అంటాడు. అక్కాయి కూడా ఇక్కడ ఏదో అవుతుంది నాకు తెలుసు, అది తెలుసుకోవడానికి నిన్ను కూడా ఇక్కడ తీసుకొని వచ్చాను, నేను ఎప్పుడు ఈ ఊరికి వస్తానని చెప్పినా నువ్వు గానీ ఊళ్ళో 2 రోజులు ఉన్నావంటే ఊరు మొత్తం చచ్చిపోతుంది, అప్పుడు మేము అందరం పోయి పక్క ఊరికి పోయి దొంగతనాలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మంచోళ్ళు కాబట్టి దొంగతనానికి పర్మిషన్ ఇచ్చారు, పక్క ఊరు వాళ్ళు అలా కాదు, వాళ్ళు మరి సాడిస్టులు, మాకంటే రాక్షసుల్లా ఉంటారు, సో మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి నువ్వు ఇక్కడ రామాక అని చెప్పి నన్ను రానిచ్చేవాడు కాదు అని ఫ్రెండ్ చెప్తూ ఉంటే అప్పుడే వీళ్ళ తాత సడన్ గా లోపలికి వచ్చేసి ఇంక చెప్పు అందరికి, నువ్వు సిటీకి వెళ్ళిపోయి అందరూ పాంప్లెట్ వేసి మరి చెప్పు విషయం అంతా, చెప్పినంత వరకు చాలు పదా అని చెప్పి వెంటనే బండి ఎక్కిచ్చేసి సిటీలో డ్రాప్ చేసేద్దామని వస్తుంటే ఆ బండి టైర్ పంచర్ అయిపోయి ఉంటది. చూడగానే వీడు భయపడిపోతాడు, ఏదో జరుగుతుందని తెలుస్తుంది. అంటే ఏంది ఇప్పుడు ఆ దయ్యంగాడు వచ్చి పంచర్ చేసిపోయాడా బండికి, ఇంట్లో లోపలికి వెళ్ళి వెంటనే తుపాకీ తీసుకుంటాడు. అక్కాయినైతే ఇంట్లో లోపల పెట్టేసి ఫ్రెండ్ గాడిని బయటకు తెస్తాడు. అక్కాయికి ఏమో ఒక్కదాయి అలా ఉండటం నచ్చట్లా. కాసేపు ఫ్రెండ్ గాడు అలా ఆగి చల్లగా ఉందని చెప్పి సిగరెట్ తాగడానికి ఆగితే ఒక్కసారిగా ఆకాశంలో మెరుపులు వస్తాయి. ఏంది ఒక్కసారికి వచ్చాయని చెప్పి పైకి చూసి కిందకి చూసేటప్పటికి కొంతమంది దెయ్యాలు గ్యాంగ్ గా ఫామ్ అయ్యి అర్ధరాత్రి టైంలో అదేదో డబ్బా ఏంటో మరి అది మోసుకుంటూ రోడ్ల మీద పడి తిరుగుతా ఉంటాయండి. అది చూడగానే ఇప్పుడు షాక్ అయిపోతాడు. అక్కడే నైట్ టైం ఇద్దరు పోలీస్ గార్డులు తిరుగుతూ ఉంటే ఆ పోలీస్ గార్డులు కూడా ఈ దెయ్యాలను చూసేసి ఉంటారు. దీంతో పాటు ఆ పక్కనే ఇంట్లో ఒక ఆవిడ కూడా బయటకు వచ్చి ఈ దెయ్యాలందరినీ చూసేసింది. ఆ దెయ్యాలను చూసి భయపడిపోయి వెంటనే ఇంట్లో ఉన్న పాపని అలమారలో దాచిపెట్టేసింది దేవుడ. మీకు డౌట్ కావచ్చు, ఏం ఆ దెయ్యాలను చూస్తే ఏమైపోయింది, గుంపుగా పడి దిగుతున్నారు, నైట్ టైం అట్లా దిగితే చూడమైందంటే ఇప్పుడు దెయ్యాలు ఇక్కడికి ఎందుకు వచ్చాయి, చాలా ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది కదా, వాళ్ళ విలేజ్ లో రోడ్లు ఇప్పటికైనా బాగా వేసారా లేదా, సమాధిలో ఉన్నప్పుడు జనాల డెవలప్మెంట్ బాగా జరుగుతుందని చెప్పారు విన్నాము, ఎలా అవుతుందని చూద్దామని వచ్చారు. కానీ ఈ ప్రాసెస్ లో ఇలా బయట తిరుగుతున్న దెయ్యాలని ఎవరైనా చూసారనుకోండి, ఒకవేళ దెయ్యాలు కూడా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాయే అనుకోండి, ఎంత మంది అయితే అలా ఈ దెయ్యాలని చూసుంటారో వాళ్ళందరినీ దెయ్యాలు 1 by 1 చంపేస్తూనే ఉంటాయి. ముసలాంటి అయితే చూసింది కదా, ఇంకా దెయ్యాలు వెళ్ళిపోయి పట్టుకొని చంపేస్తారు. దాని తర్వాత ఇద్దరు గార్డ్స్ కూడా రోడ్డు మీద చూసారు కదా, దెయ్యాలందరూ కలిసి ఆ ఇద్దరు పోలీసులు కూడా లేపేస్తాయి. అక్కాయి ఫ్రెండ్ గారు కూడా చూసాడు కదా, ఫస్ట్ చూసింది ఆడే, ఈయన కూడా లేపేద్దామని దెయ్యాలు వస్తూ ఉంటాయి. అక్కాయి అప్పుడే అక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి చెల్లె ఏం చేస్తున్నాం లోపల పద అంటే ఈడేమో మీ ఊళ్ళో దెయ్యాలందరూ గుంపుగా దిగుతున్నాయి రోడ్ల మీద అని అంటే అక్కయేమో ఏంటి జోక్ చేస్తున్నావా, దెయ్యాలంటావు ఏంటి, అసలు దెయ్యాలనే ఉండవు, నువ్వు కూడా మా తాతలా బిహేవ్ చేస్తున్నావు అనగానే వీడేమో గుద్దానంటే మోహన్ చపాతీ అయిపోద్ది, మీ తాత అన్ని నీకు కరెక్ట్ గానే చెప్తున్నట్టున్నాడు అని ఇంకా ఏదో చెప్పబోతాడు. అప్పుడే వీడు పేక్కి సడన్ గా ఏదో అంటుకొని అంటే తాడేసి పిసికేస్తున్నట్టు ఇబ్బంది పడుతూ గాలిలోకి వెళ్ళిపోతాడు. ఆ దెయ్యాలే ఏంటి ఇంకెవరు చేస్తారు. అప్పుడే అక్కాయి ఫస్ట్ టైం నమ్మిద్ది, ఓకే దెయ్యాలు ఉన్నాయి ఫిక్స్ అని అనుకున్నప్పుడే తాత ఇక్కడికి వచ్చి తుపాకీ తీసుకొని దడేళ్ళని కాల్ చేస్తాడు. ఎవరిని కాల్ చేశాడు అంటే దెయ్యాన్ని. డైరెక్ట్ గా అక్కడ దెయ్యం కనిపించలేదు కానీ అద్దంలో చూస్తే అద్దంలో దెయ్యం కనిపించేసిద్ది. పాపం ఏం బాధలో దెయ్యాలకు అర్థం కాదు, అద్దంలో కనిపించేస్తాయి, కెమెరాలో కనిపించేస్తాయి. ఈ మనుషులకి డైరెక్ట్ గా కనిపించకూడదని నానా సంకలనాకి ఏవేవో కోర్సులు తీసుకొని కనిపించకూడదు తిరుగుతా ఉంటే మళ్ళీ అద్దంలో చూసేస్తుంటది. తల్లిండి ఏదో బొక్కలోంచి కనిపిస్తున్నారు కానీ ఇప్పుడు వాడు తుపాకీతో కాలిస్తే చండాలంగా దెయ్యం చచ్చిపోవడం ఏంటంటే అది మామూలు గుండు కాదు. అంటే ఆ తుపాకీలో ఉన్న గుండులో గుండు సామాను కాకుండా ఉప్పు ఉంటదంట. సో ఉప్పు వేసి కాలిస్తే ఆ దెయ్యం చచ్చిపోయిందంట. వాడు దాన్ని దెయ్యం అనుకుంటున్నాడో పళ్ళల్లో క్రిములు అనుకుంటున్నాడో తెలియదు కానీ ఉప్పేసి కొట్టగానే దెయ్యం అయితే చచ్చిపోయిందంట. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటది. ఈ మొసడేమో అద్దంలో చూసుకుంటూ దెయ్యాలు ఎటు నుంచి వస్తున్నాయి ఎటున్నాయి అని చెక్ చేసుకుంటూ ఉంటే అక్కాయికి ఏం అర్థం కాక ఒకటే గోల, ఏంది అది ఇటు గాల్లోకి వెళ్ళడం ఏంటి, అంత ఉప్పేసి కొట్టగానే ఇటు కింద పడ్డం ఏంటి, నాకు ఇప్పుడు చెప్పవా చెప్పబోతు నేను రాను, ఏడే చెట్టుకి కూర్చుంటాను గోల్ చేస్తుంటే. వీళ్ళ తాత అసలు పట్టించుకోడండి. అక్క ఏమో అరుస్తూనే ఉంటది, ఇతనేమో అద్దంలో ఎత్తుక్కుంటూనే ఉంటాడు దెయ్యాలు ఏడొస్తాయో నోట్లో అంత ఉప్పేద్దామని. కరెక్ట్ ఇదే గ్యాప్ లో ఇంకో దెయ్యం వచ్చేసి ఫ్రెండ్ గా ఉన్నాడుగా వీడిని పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతా ఉంటది. వీళ్ళ తాత వచ్చి మళ్ళీ కాపాడేస్తాడు. కొంచెం ముందుకెళ్ళాక అక్కయ్య మళ్ళీ మొదలు పెట్టింది గోల. ఈ ఫ్రెండ్ గాడికి ఇప్పుడు ఒళ్ళు మండిపోయి, వచ్చేయ్ నువ్వు గాని ఈ టైంలో మీ తాతను మళ్ళీ డిస్టర్బ్ చేసిన అతన్ని ఏమన్నా ఆ తుపాకీలో ఉన్న ఉప్పు గుండ్లన్నీ నోట్లో కుక్కి చంపేస్తాను. కరెక్ట్ గా అప్పుడే వీళ్ళ తాత ఎక్కడే ఉన్నాడు కొంచెం పనుందని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఇందాక ఒక ముసలావిడ చల్లగాలికి చల్లగా ఉంటుందని బయటకు వచ్చింది. కరెక్ట్ గా అప్పుడే దెయ్యం వచ్చే కళ్ళల్లో
కళ్ళు పెట్టి చూసేసింది. ఆవిడ చనిపోయిందిగా, చనిపోయే ముందు ఆవిడ కూతురు అలమాలలో పెట్టింది. వాళ్ళ ఇంటికి వెళ్తారు వీళ్ళిద్దరు. ఎందుకంటే అలమాలలో ఉన్న పాప ఇప్పుడు ఈ అక్కయ్య వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి చూస్తే ఆంటీ చచ్చిపోయింది కదా, దయ్యాలు చంపేసి అక్కడే అటక మీద పడేసి ఉంటాయి. పాప అవేం చేస్తే ఇప్పటికే బస్తాలు ఏం మోసుకొని పోతున్నాయి తెలియదు, అలా మోసుకొని పోతా ఉన్నాయి. ఇంక ఈవిని కూడా ఏడ మోసుకొని పోతారు, చంపేసి ఆడే పడేస్తాయి. ఇప్పుడు అది చూసి వీళ్ళు షాక్ అవ్వగానే ఆ షాక్ సౌండ్ కి అలమాలలో దాక్కున్న పాప బయటకు వచ్చింది. ఇలా ముగ్గురు రోడ్డు మీద పోతా ఉంటే ఓ బండి వస్తూ ఉంటది రోడ్డు మీద. లిఫ్ట్ తీసుకొని సిటీ దాకా ఈ బండి మీద వెళ్ళిపోదామని లిఫ్ట్ అడుగుతారు. కానీ చూస్తే నిజానికి అది బండి కాదు, వాళ్ళే. ఏమనుకుంటున్నారు, గట్టిగా విలేజ్ లో చూసుకుంటే 4 అంటే 4 వీధులు ఉంటాయి. ఇదే వీధుల్లో దెయ్యాలందరూ ఎక్కడెక్కడే తిరగతానే ఉన్నారు, ఏదో ఊరేగింపు చేస్తున్నారు అన్నట్టు. అట్లీస్ట్ ఎవడున్నాడు ఆ బుట్టలో పెద్ద జాతర జరుగుతుంది అన్నట్టు తిరుగుతూనే ఉన్నారు. మీకు అనిపించొచ్చు వాళ్ళ బాసు జలపాలవాడు శవందులో ఉండుంటదిలే, వాడికి ఏదో జాతర చేస్తే అట్లా తిప్పుతున్నారులే అనుకుంటే అంత సీన్ ఏం లేదు. వాడు శవందులో లేదు, ఇంకో చోట ఉంది, తర్వాత తెలుస్తుంది మనకి. మరి ఏముందిగా బుట్టలో అంటే నాకు తెలియదండి. వాడు లాస్ట్ దాకా ఎప్పుడు చెప్పాలా. ఆ దెయ్యాలకైనా తెలుసో తెలియదు, నాకు తెలియదు అందులో ఏమైనా ఉందా లేదనేది. బేసిక్ గా అయితే విలేజ్ అంతా తిరిగేసి ఒక రౌండ్ వేసాక వెళ్ళిపోవాలి అవి. కానీ ఫ్రెండ్ కూడా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు కదా. ఎన్ని అటెంప్ట్లు చేశారు, ఆ తాత వచ్చి కాపాడేస్తాడు మాటి మాటికి. అందుకే దెయ్యాలు ఇలా కాదు, మనం కూడా అప్డేట్ అయ్యాం అని బండి వేసుకున్నట్టు వేసుకొని వచ్చి అలా వెళ్ళి చంపేస్తాడు. లాస్ట్ గా వాళ్ళ ఫ్రెండ్ అని చంపేసేవాళ్ళండి. ఎంతసేపు అని తప్పించుకొని పోతాడు. ఆ దెయ్యాలకి ఆ మాత్రం సిగ్గు చేయకుండదు. అక్కయ్య చూసి బాగా బాధపడిపోయింది. కట్ చేస్తే ఇంకో పక్క ముసలోడు ఉన్నాడు కదా, ముసలోడు ఈ ఇంటికి వస్తాడు. గుర్తున్నాడుగా, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికి ముందే సలహా ఇచ్చేలా, అమ్మా బాబు నైట్ టైం వెన్నెల కాస్తాయని చెప్పి బయటకు వచ్చి తిరగమాకండి, దెయ్యాలన్నీ బ్యాచ్లుగా న్యూ ఇయర్ రోజు రోడ్ల మీద పడి తిరుగుతుంటూ తిరుగుతా ఉన్నాయి. ఇలా సలహా ఇచ్చాడు కదా, అతని ఇంటికే వస్తాడు. అతని ఇంటికి వచ్చి మన తాత కొంచెం ఉప్పు ఉంటే అని అడుగుతాడు. దానికి ఇతనేమో ఉప్పు పప్పు అప్పటికే టైం అంట, ఇది సమయం సందర్భం ఉండబల్లా, బయట దెయ్యాలు ఉన్నాయి కదా అంటే తాత ఏమో డిప్ప మీద అంతాను, నేను ఉప్పు వేసుకుని ముద్దపప్పు తినడానికి రాలేదు, మా మనవరాలు విలేజ్ కి వచ్చింది, దానివల్ల జులపాలు లేచినట్టున్నాడు. సో నేను ఇప్పుడు నా మనవరాలనే యూజ్ చేసి ఆ జులపాలోని పర్మనెంట్ గా శాశ్వతంగా అంతం చేసేస్తాను. అది ఎట్ట చేయాలి నాకు తెలుసులే గానీ ఉప్పు ఉంటే ఇచ్చేసావు అని అడగగానే దానికి ఇతనేమో అయ్యా ఉప్పు లేదండి, కోల్గేట్ పేస్ట్ అయితే ఉంది మొన్నే తెచ్చా అంటాడు. దాంతో ఏం చేసుకోవాలి అంటే దాంట్లో ఉప్పు లవంగం ఒక్క పొలుకులు అన్ని ఉంటాయంట కదా, అది ఇమ్మంటావా అంటే తాతకు ఒళ్ళు మండిపోద్ది. లేకపోతే ఒక్కో దెయ్యాన్ని పిలిపించి ఇప్పుడు బ్రష్ చేసి పంపిస్తాడు ఏంది కోల్గేట్ వేసి దెయ్యాలకి. ఇంకో పక్క అక్కని చూస్తే ఈడు ఎవడో అక్కని కిడ్నాప్ చేసాడు. సంబంధం లేకుండా ఈ టైంలో ఏంటో అంటే ఈడు ఎవడో కాదు, మన తాతకి లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడని చెప్పి స్టార్టింగ్ లో ఆడే ఈడు. అక్క ఎవరో తెలియక కిడ్నాప్ చేసాడు. ఆ తర్వాత ఈ లాకెట్ ని మెడలో చూస్తాడు. లాకెట్ చూడగానే పాప ఎవరో తెలిసిపోయింది. అక్క ఈ లాకెట్ తీసుకున్నావేంటి, దాని గురించి నీకేమైనా తెలుసా అంటే ఇటు చెప్తాడు, ఇది మీ నాన్న విలేజ్ కి వేసిన శాపానికి విరుగుడులా పనిచేసిద్దని చెప్తాడు. ఇంకా అక్క ఓ వీడికి మా నాన్న గురించి చాలా విషయాలు తెలుసు అనుకుంటా. ఓకే 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 అంకుల్ మీరు స్ట్రైన్ అవ్వకండి, ప్రశాంతం కూర్చొని మ్యాటర్ అంతా చెప్పండి అంటే ఈడు స్టార్ట్ చేస్తాడు. చూడు పాప, మీ తాత ఉన్నాడు కదా, ఆడు మీ నాన్నని పేక్ కోసి చంపేశాడు. కోయడం అంటే లైటిల్ గా కట్ చేయడం కాదు, కోడి మీద కోసినట్టు కోసి పక్కన పడేసాడు. అలా కోసేసినా మీ నాన్న ఆత్మ ఇంకా తిరుగుతూనే ఉంది, ఎవ్వరు చంపలేదు మీ నాన్న. మీ బాబు ఎవరి దగ్గర పోయి ఏ సినిమా చూసి చేతబడి నేర్చుకోవడం తెలియదు కానీ మీ నాన్న బాడీలోకి చాలా శక్తులు వచ్చాయి. ఆ రోజు మీ తాత రెచ్చగొట్టి శాపం పడేలా చేశాడు. అలా ఫస్ట్ సీన్ లో జరిగిన మ్యాటర్ అంతా చెప్తాడు. అయితే నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల ఆ రోజు మేము కప్పెట్టిన మీ నాన్న బ్యాచ్ వాళ్ళందరూ పైకి లెగిసారు. అలా లెగిసి వాళ్ళు ఇప్పుడు జాతర చేసుకుంటూ విలేజ్ లో పడి నైట్ టైం తిరుగుతున్నారు, నీ వల్ల ఇది అయిందని అంటాడు. అప్పుడే మనం ఈ తాతని చూస్తాం, ఉప్పు అప్పడానికి వచ్చిల్లా ఇతను ఎలాగోలా కష్టపడి అంతా ఎతికి అంత ఉప్పు తీసి తాతకి ఇచ్చి పోతా పోయేటప్పుడు అతని మెడలో ఉన్న తాబీజు ఆ లాకెట్ లాంటిది ఏది ఉంటే అది కూడా తాతకి ఇచ్చేస్తాడు. సేమ్ ఇదే తాబీజు అక్కాయి మెడలో కూడా ఉండాలి. ఇదే ముసలోడికి ఇచ్చేస్తాడు. ముసలోడు వెళ్ళిపోతాడు. అది చూసిన వీళ్ళ వైఫ్ వీడిని బండబూతులు తిట్టిద్ది. నువ్వేమైనా పెద్ద సమాజ సేవ చేయడానికి పుట్టావంటావు పనికి మాలనోడా, చేసేదే ఏదో లతుకు దొంగతనాలు. ఈ తాబీజు వల్లేక మనం ఇప్పుడు దాకా మనకి ఏం అవ్వకుండా బతికున్నాం. అది లేకపోతే దెయ్యాలు చంపేస్తాయి కదా, అది ఎందుకు ఇచ్చావంటే అప్పుడే ఎవడో తలుపు కొడతాడు. ఈడు తలుపు తీయడానికి వెళ్ళిపోతుంటే వాళ్ళ వైఫ్ నో వద్దొద్దు అంటే ఈడు అసలు వెండో అలా వెళ్ళిపోయి తలుపు ఓపెన్ చేసి నోనా ఎందుకు నో అంటున్నావు అని చెప్పి ఇటు దిగుతాడు. చూస్తే ఎవరు అనుకుంటున్నారు, దెయ్యాలే అండి. పాపం ఏం మోస్తున్నాయో కూడా తెలియకుండా చేతులు ఇరిగిపోయేలా మోస్తున్నాయి. మోసుకుంటూ వీళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొట్టాయి. ఈ ఏదో వెనక ముందు చూడకుండా తలుపు ఓపెన్ చేశాడు. మ్యాటర్ ఏంటంటే వీళ్ళ వైఫ్ చూసింది కానీ ఈడు చూడలేదు. ఈడు ఊళ్ళో అందరికీ చెప్పాడు, లోపలే ఉండండి తలుపు ఓపెన్ చేయకండి అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎవడు తలుపు కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు ఏం వినట్లా. తలుపు దగ్గర సౌండ్ వచ్చేదాడు తలుపు ఓపెన్ చేసేస్తున్నాడు. ముందు ఆ ముసడు వచ్చాడు, తర్వాత దెయ్యాలు వచ్చి వీళ్ళ వైఫ్ ని పిసికేసి చంపేస్తుంటాయి. వైఫ్ ని చంపేశాక ఈయన కూడా పట్టుకొని చంపేస్తుంటాయి. వీడికి ఇంకా అర్థం కాక దెయ్యాలను అడుగుతాడు, అదేంటండి నేను మీ మొహం చూడలేదు, మీరు నా మొహం చూడలేదు, మరి ప్రాసెస్ ఏం కంప్లీట్ అవ్వలేదు కదా, అలాంటప్పుడు బలవంతంగా ఎందుకు చంపేస్తున్నారు, ఇది రూల్స్ లేదు అని అంటే ఆ దెయ్యాలేమో నేను నీకు చెప్పానంట ఎట్టంటే ఎదవ రూల్స్ అన్ని ఉంటాయని చెప్పి నువ్వు నా కళ్ళల్లో చూడాలి, నేను నీ కళ్ళల్లో చూడాలి, మనకేమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయంట అక్కడ, ఎవడు చెప్తున్నాడో మీకు ఈ ఎదవ కథలన్నీ, మేమేదో రోడ్ల మీద కూడా తిరుగుతున్నాం, ఎవడన్నా కనిపిస్తే వాళ్ళు చంపేస్తున్నాం, ఇప్పుడు రోడ్ల మీద ఎవడు కనిపించలేదు కదా అని చెప్పి ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి చంపుతున్నాం. మా బాస్ ఆ రోజు నైట్ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చంపేయాలని చెప్పి శాపం వేశాడు కానీ కింద టర్మ్స్ అండ్ కండిషన్లు ఏం రాయలేదు అని చెప్పి వీడిని లేపేసి వెళ్ళిపోతాడండి. ఇంకో పక్క అక్క అయితే వీడిని అడిగిద్ది, మా నాన్న ఇంకా బతికే ఉన్నాడా అని. దానికి వీడేమో లేదమ్మా మీ అమ్మ ఇవన్నీ చేస్తుంది, గంట నుంచి చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉన్నాను నీకు, నేను ఇప్పుడు దాకా అర్థం కాలేదు నీకు, మీ నాన్న సావలేదు ఎవడో చంపలేకపోతున్నాడు
చెప్తున్నాడు. మీ తాత మీ నాన్న తలకాయ తీసేసాడని చెప్పాను అవి ఎక్కడెక్కడో దాచిపెట్టాడు. బాడీ తలకాయ కలిపితే మళ్ళీ బతికొస్తాడు. ఇదంతా చెప్పాక ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాడు. ఈ ప్రపంచంలో మీ నాన్నని నువ్వే చంపగలవు అంటాడు. అది విన్న అక్క అదేలా ఇలా ఎలా జరిగిద్ది అంటే వీడు అంటే ఇప్పుడు నిజానికి ఇంకో స్టోరీ చెప్పాలి. నీకు మామూలుగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఏం అక్కట్లా. సరేలే నీకు సింపుల్ గా చెప్తాను. అరుంధతి సినిమా చూసావు కదా నువ్వు, సేమ్ టు సేమ్ ఓ కత్తి తీసుకొని ఆ కత్తి మీద నీ బ్లడ్ రాయి, నీ రక్తం అంటుకున్న కత్తితో మీ నాన్నను పొడిచామనుకో చచ్చిపోతాడు. సింపుల్. దానికంటే ముందు మీ నాన్న బాడీ తలకాయ రెండు కలపాలి, అప్పుడే మనిషిలా అవుతాడు. దాని తర్వాత పడవాలి అంటే అక్క ఏమో నాకేం అర్థం కావట్లేదండి అని అంటే వీడేమో భగవంతుడా ఇంకా నేను నీకు మ్యాటర్ పూర్తిగా కూడా చెప్పలేదే. నిజానికి నువ్వు ఇక్కడికి వచ్చావనుకుంటున్నావా? కాదు, మీ తాత కావాలని రప్పించాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా నీకు అర్థం కాలేదన్నావు కదా, ఆ ప్రాసెస్ మీ తాత చేసి మీ నాన్నను పర్మనెంట్ గా పైకి పంపించేద్దామని ప్లాన్ వేసాడు అని అంటే అక్క ఏమో అంటే మా తాత ఇదంతా విలేజ్ ని కాపాడడానికి చేయట్లేదా అంటే వీడేమో మీ తాత ఏమన్నా ఈ విలేజ్ ప్రెసిడెంట్ అనుకుంటున్నావా? ఒరిజినల్ గా చెప్పాలంటే మీ నాన్నని చంపేశాక మీ తాత మీ నాన్న పళ్ళన్నీ ఎగొట్టి ఆ పళ్ళతో ఈ తాబీజులు తయారు చేసాడు. అదే అక్కయ్య మెడలో ఉంది. ఇందాక పనికి మాలోడు తాత అడగగానే ఉప్పుతో పాటు తాబీజు కూడా దానం చేసాడు. ఆ పళ్ళ తాబీజు ఉంటే దెయ్యాలు వచ్చినా ఏం చేయలేవంట. ఉప్పుకి పళ్ళకి లింక్ గట్టిగానే పెట్టాడు. ఇప్పుడు అక్క అయితే సర్లేదైతే వస్తాను, ఇంకా చాలా చెప్పావు, పెద్దగా అర్థం కాలేదు కానీ బానే చెప్పావు, చూస్తుంటే ఇంకా చెప్పేలాగే ఉన్నావు కానీ నాకు గుర్తుండదు, మళ్ళీ మర్చిపోతాను, నేను పోయి విలేజ్ ని కాపాడతా అంటే వీడు లేదు, ఈ విలేజ్ నాశనం అవ్వాల్సిందే, నువ్వు బయటికి వెళ్తే విలేజ్ ని కాపాడే ఛాన్స్ ఉంది, అందుకే నిన్ను చంపేస్తాను అని తుపాకీ తీస్తే అక్కయ్య లెగ్గుతో ఒక్క గుద్దు గుద్దిద్ది. తుపాకీ వాడు ఎగిరి ఏడవబడతాడు. ఇప్పుడు చెప్పిద్ది ఎట్టాగు చంపేద్దాం అనుకున్నప్పుడు చంపేయాలి కానీ నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ రోజు మొత్తం డీటెయిల్ గా చెప్పి లాస్ట్ లో చంపుదామని ఎయిట్ చేయకూడదు, లెగిసామంటే కాళ్ళు లేదా కొడతాను అని ఇప్పుడు తాత దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అక్కయ్య వీళ్ళ తాత దగ్గరికి వచ్చాక వాళ్ళ తాతని బండ పూతులు తిడుతూ నిన్ను నమ్మను, నేను అసలు ఈ జీవితంలో నమ్మను, నీతో మాట్లాడను, నువ్వు చెడ్డోడివి అని అంటే వీళ్ళ తాత అప్పుడే చాక్లెట్ తింటావా అని అడుగుతాడు. అక్కయ్య సర్లే ఇవ్వు ఆ చాక్లెట్ ఏదో అని చెప్పి చెయ్యి చాపగానే వాడు కత్తి తీసుకుని తపాలను కోసేస్తాడు చెయ్యి మీద. పాపం అక్కయ్య ఏమో ముద నష్ట పెదవా, చాక్లెట్ ఇస్తా అని చెప్పి చెయ్యి కోసేసేవేంట్రా, నిన్ను నమ్మను అనేసరికి నిజమా కాదని టెస్ట్ చేద్దాం అనుకున్నావా? అప్పుడే తాతేమో నీ రక్తం అంటుకున్న ఆయుధంతో మీ నాన్నని ఈజీగా లేపేయచ్చు, అందుకే చెయ్యి కోసాను, నీకు చాక్లెట్ కావాలంతే కదా, దా ఇంకో చెయ్యి చాప అంటాడు. అక్క ఏమో మనిషి అన్నాడు ఎవడో మళ్ళీ చెయ్యి చాపుతాడో నేను చాపను అంటది. ఈడేమో అది కాదు ఈ కత్తి నీ చేతిలో పెట్టడానికి, దీంతో మీ నాన్న చంపే అంటే నేను ఎందుకు చంపాలి, నేను చంపను అంటది అక్కయ్య. తాతేమో చంపమాక నేనే చంపుతాను, నీ రక్తం అంటుకున్న కత్తి ఉంటే చాలా ఎవడన్నా లేపేయచ్చు, పదా మీ బాబు శవాన్ని ఇంటి పక్కన షెడ్ లో పడేసాయని చెప్పి అక్కడికే పోతుంది. అక్కడికి వెళ్ళాక అక్కయ్య బాగా హర్ట్ అయిపోయింది. ఈ సినిమాలో నేను మెయిన్ హీరోయిన్ అని చెప్పి నేను కమెడియన్ చేసేసాడు, నాకు వద్దు అని, నాకు అసలు ఈ తాబీజు కూడా వద్దు, నేను ఉంచుకోను అని ఆ తాబీజు పీకి పక్కన పడేసిద్ది. దాంతో దెయ్యాలన్నీ ఒక్కసారిగా వచ్చేస్తాయి. అంటే ఈ తాబీజు వల్లే కదా దెయ్యాలు ఏం చేయలేకపోతున్నాయి. ఈ తాబీజు చూడగానే దెయ్యాలందరూ అంటే దూరం నుంచి చూసేసి అబ్బా బయట ఎవడం ఇంకెవడం ఉన్నది అని లేపేద్దామని ఇక్కడ దాకా వచ్చేస్తాయి. మనోడు అంత ఉప్పుగోలి మీదే గానీ మళ్ళీ అవన్నీ పోతాయి. దీని తర్వాత తాత షెడ్ లో పెట్టిన వాళ్ళ అల్లుడు అక్కయ్య వాళ్ళ నాన్న బాడీని తీసి తలకాయ బాడీ విడివిడిగా పెట్టాడుగా రెండు కలిపేస్తాడు. ఇంకా వాడు మంచిగా మాగానే పొడి చేయాలి కదా, అప్పుడే లెఫ్ట్ హ్యాండ్ గాడు వచ్చి ఆపుతాడు. కానీ వాడి వల్ల కాలేదు తాతను ఆపడం. అయితే మెడ మీద ఒక్కటి ఇచ్చుంటాడు, పాపం బాగా దెబ్బల పాలై కింద పడిపోతాడు. అయితే తలకాయతో కలిపేగానే వీడు మామూలు మనిషి అయిపోయాడు జులపాలుడు. కానీ మన తాత ఏమో పడిపోయాడు, జులపాలను లేపలేకపోతున్నాడు, అదే చంపలేకపోతున్నాడు. ఈ జులపాలుడు ఇప్పుడు నేను అందరిని చంపేస్తా నరికేస్తా అని అంటుంటే ఈ ముసలోడు ఇప్పుడు దాకా నువ్వు ఇదంతా మీ బ్యాచ్ అంతా అదేగా చేస్తుంది ఇంకొద్దు అంటే జులపాలుడికి ఇప్పుడు అన్ని గుర్తొచ్చి డౌట్లు అడుగుతూ ఉంటాడు. అదే మామా మన ఇద్దరం మన రెండు గ్యాంగులు కలిసిపోయాక నీ కూతురు నుంచి పెళ్లి కూడా చేసావు, మళ్ళీ నన్నెందుకు చంపేసావు నువ్వు అంటే దానికి ఈడేమో చూడు ఆడియన్స్ రిక్వెస్ట్ మీద కొత్త దోపిడీలేనా, ఇండోనేషియా సినిమా కదా ఇంకా ఏమైనా ఉండాలి అని చెప్పి అనేసరికి నిన్ను చేతబడి నేర్చుకోమని చెప్పాను. నువ్వు చేతబడితో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంకా ఎన్నెన్నో నేర్చేసుకున్నావు అందులో. ఓకేలే అప్పటికి నాకు పోయేదేం లేదు, నువ్వు నేర్చుకున్నావు, మన గ్యాంగ్ లోనే కదా ఉంది. నేను చంపా అనుకోలేదు, కానీ పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, నిన్ను లేపేయాలన్న ఉద్దేశమే లేదు నాకు, కేవలం పైనుంచి ఆర్డర్స్ వచ్చాయనే నేను చంపాను, లేకపోతే నేను అసలు నేను చంపుతానా నీ మనస్సాక్షిని అడుగోసారి. అది విన్న జులపాలుడేమో నన్ను చంపేసి నా తలకాయో చోట నా బాడీనో చోట ఎదవకంపు షెడ్డులో ఇన్ని సంవత్సరాలు పెట్టి కొల్లబెట్టి ఇప్పుడేందుకు పైనుంచి ఆర్డర్ వచ్చింది కింద నుంచి మెయిల్ వచ్చింది సొల్లంతా చెప్తావేంటని చెప్పి చంపడానికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కయ్య వచ్చి నాన్న ఏంది నాన్న ఇదన్నీ, ఈ విలేజ్ నీ తాతని అన్ని వదిలే ఏంటి ఇవన్నీ, మనం ఇప్పుడు హ్యాపీగా సిటీకి వెళ్ళిపోదాం, సిటీకి వస్తే మంచి తలకటింగ్ కూడా చేయిస్తాను, ప్లీజ్ నాన్న వెళ్ళిపోదాం నాన్న అని అంటే అస్సలు వినడు. ఇప్పుడు చెప్తాడు ఎప్పటిదాకా అయితే ఈ విలేజ్ లో ఎంత మంది మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ చంపేసేదాకా నా ఆత్మకు అసలు శాంతి దొరకదు అని అంటాడు. అక్క ఏమో చంపిందేమో మొత్తడు చచ్చిందేమో నువ్వు, మధ్యలో సంబంధం లేకుండా విలేజ్ వాళ్ళందరినీ లేపేయాలి, ఏంది ఈ ఫ్యాంటసీ నీకు అని అంటే అప్పుడు మన జులపాలోడు చెప్తాడు ఏంటంటే నాకు అస్సలు ఐడియా లేదు, దెయ్యాలన్నాక కొన్ని ఎక్స్ట్రా పనులు చేయాల్సి వస్తాయి, అన్ని సొంత పనులు సొంత ఇబ్బందిలే కాదు, ఇప్పుడు బయట మా బ్యాచ్ అంతా తిరుగుతుంది చూడు, వాళ్ళు ఏదో నన్ను ఊరేగింపు చేస్తున్నారని చెప్పి వాళ్ళే అనుకొని ఇందాక నుండి విలేజ్ మొత్తం రౌండ్ల మీద రౌండ్లు వేస్తా ఉన్నది. వాళ్ళకి 100 సార్లు చెప్పా ఓరే బాబు నా బాడీ అందులో లేదు, అదిగో ఆ కంపు షెడ్ లో ఉందంటే వాళ్ళు వినట్లే, వాళ్ళకి అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇప్పటికి కూడా నేను ఆ డబ్బాలోనే ఉన్నా అనుకొని చెప్పి నా తిప్పుతూనే ఉన్నది. అది వాళ్ళకి నా మీద ఉన్న గౌరవం, వాళ్ళ ఆనందం
ఆనందం కోసం ఊళ్ళో వాళ్ళందరం చంపాల్సి వస్తుంది. ఆ ఎదలు పోయి ఇంకా జనాలు చంపమాకండి, మనం మంచోళ్ళం నేనంటే వాళ్ళు హర్ట్ అవుతుంది, సో నాకు వేరే చాయిస్ లేదని చెప్తాడు. దాంతో అక్కయ్య నువ్వు ఇంత మ్యాటర్ చెప్తే నాకు ఎక్కదు గానీ ఇట్లా అని చెప్పి దగ్గర తీసుకొని ఆ కత్తితో పుడిచి వాళ్ళ నాన్న చంపేసిద్ది. అదే తన బ్లడ్ తో తడిసిన కత్తి ఉందిగా దాంతో పొడిచేసిద్ది. దాని వల్ల వీళ్ళ నాన్న దెయ్యాలన్నీ మాయమైపోతాయి. దాని తర్వాత వాళ్ళ తాతను కాపాడి తీసుకొని పోతా ఉంటది. దీన్ని నిజంగానే బోధలేదండి. అసలు చండాలంగా ఈయన కాపాడదేంది, పనికి పనులన్నీ ఈడే చేసుకొని తిరిగాడైతే. అయితే దీని తర్వాత ఏమైంది అనేది 30 సెకండ్లో చెప్తా, ఎందుకంటే మీకు ఎంత డీటెయిల్ గా తర్వాత ఏం జరిగిందో చెప్పినా అస్సలు అర్థం కాదు. టైం వేస్ట్ కాకుండా సింపుల్ గా చెప్పాలంటే అక్కయ్య చిన్ననాటి ఫ్రెండ్ ఒక అమ్మాయి వల్ల అలమాదలో పడేస్తే అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. అమ్మాయి వచ్చి తుపాకీ తీసుకొని అక్కయ్యని చంపేసిద్ది ఫస్ట్. దాని తర్వాత ఈ ముసలోడు తుపాకీతో కాల్చిన ఆ పాపని కత్తితో చంపేస్తాడు. తర్వాత ముసలోడు కూడా పోతాడు. దాని తర్వాత చచ్చిపోయిన అక్కయ్య లేచి ఇందాక వాళ్ళ నాన్నని పొడిచిల్లా కత్తితో ఆ కత్తి తీసుకొని ఈ అమ్మాయి ఆ కత్తితో ఈ అమ్మాయి పొడి చేసుకుంటది. అంటే అక్కయ్యని పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు రోడ్డు మీద పిచ్చిదానిలాగా తిరగతా ఉంటది. ఇప్పుడు ఒక్కసారిగా కొంతమంది సూటు బూట్ వేసుకున్న వాళ్ళు వచ్చి అక్కడ జలపాలోడు వల్ల అక్కయ్య వాళ్ళ నాన్న వాడు బాడీని సూట్ కేసులో పడేసి తీసుకొని పోతా ఉంటది. సేమ్ ఇండియన్ 2 క్లైమాక్స్. మంచి స్టోరీ, నిజానికి ఏం జరిగింది అదంతా నెక్స్ట్ పార్ట్ 3లో చెప్తాం. ఇందులో ఏమి చెప్పాం, సస్పెన్స్ టూచ్ అని అప్పటికప్పుడు గాబగా సినిమా అయిపోయింది అంటాడు. అయితే ఇందాక ముసోడు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అందుకే చేశాను ఆర్డర్స్ అన్నాడు కదా, ఆర్డర్స్ ఇచ్చిన బ్యాచ్ అనుకుంటా లాస్ట్ లో వచ్చింది. సైలెంట్ సినిమా అయిపోయింది. ఇంకా మనకొద్దు. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.